ప్రశ్నిస్తే చంపేస్తారా? పెద్ద పెద్ద రేపిస్ట్‌ని మాత్రం బెయిలిచ్చి బయటికి తీసుకొస్తారు. అన్యాయం జరుగుతుంది అని అడిగితే కుండా అని ముద్ర వేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటే పిచ్చోడంటారు. సరెండర్ అవుతా అన్నా కూడా ఎన్కౌంటర్ చేస్తారు. భరత్ తివారీ ఒక మంచి చేసే వ్యక్తిని అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారు. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 28 ఏళ్ల భరత్ భూషణ్ తివారీ బీహార్లోని భోజ్పూర్ జిల్లా షాహ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిలౌటి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఎటువంటి నేర చరిత్ర లేని సాధారణ మరియు స్థానికంగా సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా వరద బాధితులు, పేదలు మరియు ప్రభుత్వ పథకాలు అందని నిరుపేదల కోసం తరచుగా గలమెత్తి పోరాడతాడు. జవానియా గ్రామంలో వరద బాధితుల కోసం ప్రభుత్వం పునరావాసం కల్పించడంలో విఫలమైందని భరత్ తీవ్ర అసహనంతో ఉండేవారు. ఈ క్రమంలో అతను ఒక వీడియోలో ఆయుధంతో కనిపిస్తూ అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో జూన్ 16న పోలీసులు అతడి ఇంటికి వెళ్ళారు. అక్కడ భరత్ ఆయుధంతో పోలీసులకు సవాల్ విసిరారు. ఆ మరుసటి రోజు జూన్ 17న పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్తో బలగాలతో అతన్ని చుట్టుముట్టారు. భరత్ పోలీసులపై కాల్పులు జరపడం వల్లే ఆత్మరక్షణ కోసం తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పులలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజీలో ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడ అతను మరణించాడని పేర్కొన్నారు. స్థానికులు మరియు భరత్ కుటుంబ సభ్యులు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నారు. భరత్ లొంగిపోవడానికి సిద్ధపడ్డ తన ఆయుధాన్ని పక్కకు విసిరేసినప్పటికీ పోలీసులు అతన్ని కాల్చి చంపారని వారు వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తడంతో బీహార్ ప్రభుత్వం దీనిపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న షాహ్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా 4 పోలీసు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది. అదేవిధంగా అధికార పక్షంలోని బీజేపీ నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అధికార పక్షంలోని బీజేపీ నేతలు కూడా ఇదే అంటున్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా బాధితుడి కుటుంబం కోరుతుంది. ఈ ఎన్కౌంటర్ కేవలం ఒక మరణానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది బీహార్ పోలీసుల అధికార పరిధి, బాధ్యత మరియు మానవ హక్కుల ఉల్లంఘనపై పెద్ద ఎత్తున ప్రశ్న రేకెత్తిస్తుంది. ఈ కేసులో అత్యంత వివాదాస్పదమైన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక క్లిప్. అందులో భరత్ భూషణ్ తివారీ ఆయుధాన్ని కింద పడేసి తనను చంపవద్దని వేడుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. స్థానికుల అని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో నిజమని తేలితే అది పోలీసుల వర్షన్ పూర్తిగా తప్పుపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ కింద పరిగణించే అవకాశం ఉంది. బీహార్లోని భోజ్పూర్ ప్రాంతంలో తివారీకి ఉన్న సామాజిక మద్దతు దృష్ట్యా ఈ ఘటన ఒక సామాజిక ఉద్యమంగా మారుతుంది. వివిధ రాజకీయ పార్టీలు దీన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఈ ఎన్కౌంటర్ను ప్రజాస్వామ్య హంతక చర్యగా పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి. కేవలం పోలీసుల చేతుల మీద కాకుండా స్వతంత్ర దర్యాప్తుల సంస్థల ద్వారా విచారణ జరగాలని, అప్పటి వరకు సంబంధిత అధికారులు విధుల్లో ఉండకూడదని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. పోలీసులు ఎన్కౌంటర్ విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన యూసీఎల్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎన్కౌంటర్పై స్వతంత్ర దర్యాప్తు జరగాలి. ఈ ఘటనలో నిబంధనలు పాటించారా లేదా అని దానిపై కమిషన్ నివేదిక కోరింది. తివారీ మృతదేహానికి చేసిన పోస్టుమార్టం నివేదిక మరియు ఘటనా స్థలంలో సేకరించిన బుల్లెట్ మార్కులు ఈ కేసులో గేమ్ చేంజర్ కానున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న
ఎదుటి వారిని చంపడం చాలా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదిరిస్తే చంపేస్తారా? ఇది పోలీసుల పరాకాష్ఠలా ఉంది. ప్రజల సమస్యలపై పోరాడుతున్న ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం అనేది చాలా అవమానమైన విషయం. అసలు అతను ఎంత మంచి వ్యక్తి కాకపోతే తన దాన సంస్కారాలకు 50,000 మంది పైగా వచ్చారు. లొంగిపోతాను అన్నా సరే వదిలిపెట్టకుండా పోలీసులు చంపేశారు. అంటే మంచి చేస్తే ఎవరినైనా చంపేస్తారా? ఈ వీడియోపై మీ కామెంట్లను తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.